కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ ప్రాంగణంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బద్వేలులో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎండి ఫయూమ్ అలాగే బి గంగాధర్ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రత అలాగే మహిళా ఉద్యోగుల సెలవుల మంజూరు వంటి 20 అంశాలను వారి డిమాండ్లుగా చేర్చలే రిలే నిరాహార దీక్షను చేస్తున్నామని, న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ రిలే నిరాహార దీక్ష ఈ నెల 29 వరకు కొనసాగుతుందని, మా డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము సమ్మెలో పాల్గొంటామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ కార్మికులు, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు బిల్లులు పెట్టుకుంటే మనకు 2 నెలలు 3 నెలలు ఆ బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నాం. తాత్కాలికంగా ఏదైనా పెద్ద జబ్బు పెడితే డబ్బులు మనం చాలా అవసరపడి వెయ్యి ప్రయాసాలు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా క్యాడర్ స్ట్రెంత్ ఉంది. ఆ క్యాడర్ స్ట్రెంత్లో మనం ఎక్కడైతే ఉంటామో, మనం ఈ డిపోలో పనిచేస్తూ ఉంటాం, మన జీతం వచ్చేసి వేరే డిపోలు ఉంటుంది. ఆ విధంగా వద్దు. పాత విధానంలో క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడైతే ఉంటుందో, మనకు ఎక్కడైతే పని చేస్తామో అక్కడే జీతం ఇచ్చేటట్టు, అక్కడ మనకు రావాల్సిన అరియర్స్ ఇచ్చేటట్టు, అక్కడ మనకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కలిపే విధానం ఉండాలని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా సూపర్ లగ్జరీలో ప్రయాణించాలా, సూపర్ లగ్జరీలో ప్రయాణించడానికి వెలుసుబాటు కల్పించాలని చెప్పేసి కూడా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా విషయాలు ఉన్నాయి. మనకు ఏవైతే మనకు రావాల్సినవో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఉద్యమ రూపంలో పోతే కానీ మనం సాధించలేం. ముఖ్యంగా ఈ మధ్య డ్రైవర్లకు మనము పర్ డే 150 రూపీస్ ఇస్తూ ఉన్నారు. అదే మన ఉద్యమ కార్యరూపంలో కొద్దిగా తెలిసిన తర్వాత ఈ మధ్యనే మొన్ననే నడిపిన దాంట్లో ఒక్క డ్రైవర్కి 2 నైట్ అవుట్లు ఉన్నా కూడా ఒకటే ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్కు, బెంగళూరుకు 2 నైట్ అవుట్లు పెట్టినా